నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కొత్తలాపూర్ మహాత్మా జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంగ్లీష్ మూవీ ప్రదర్శనకు శ్రీకారం. సంగారెడ్డి జిల్లాలో మండల రిసోర్స్ సెంటర్లకు అందించిన ప్రొజెక్టర్, స్క్రీన్, స్పీకర్ యూనిట్లను వినియోగిస్తూ జిల్లాలో మొట్టమొదటిసారిగా కొత్తలాపూర్ మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాలలో రాత్రి విద్యార్థులకు ఇంగ్లీష్ మూవీని ప్రదర్శించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై విద్యార్థినులతో కలిసి సినిమాను తిలకించారు. సో ఈరోజు ఫస్ట్ టైం మీ స్కూల్లో ఇక్కడ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది మూవీస్ అండ్ మోర్ అనే ప్రోగ్రామ్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఇలానే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా మెయిన్లీ మీకు అందరికీ ఇన్స్పిరేషనల్ మూవీస్, మోటివేషనల్ మూవీస్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా, మీరు సండేస్ కూడా ఇక్కడే ఉంటారు కదా, సో ఆ పర్పస్లో ఇది స్టార్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ మూవీ. దాని తర్వాత కూడా మీకు ఎవ్రీ మంత్ చూపించేలాగా ఆల్రెడీ మీ ప్రిన్సిపల్ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మూవీ చూసేది మీరు జస్ట్ ఏదో థియేటర్కి వెళ్ళి ఎంజాయ్మెంట్ కోసం మూవీ చూసినట్టు కాకుండా ఈ మూవీలో మీరు నేర్చుకోవాల్సినవి 2-3 థింగ్స్ ఉంటాయి. ఈ మూవీ అనే కాదు, జనరల్గా కూడా. ఒకటి, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఇప్పుడు ఫస్ట్ వినిపిస్తుందా? అందరికీ అర్థమవుతుందా? ఎంతమంది ఈ మూవీ ఇంతకుముందు చూశారు? ఓకే, సో అందరూ బాగానే మూవీస్ చూస్తున్నారు, కవర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, సో మీరు ఈ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు కానీ వేరే లాంగ్వేజ్ మూవీస్ చూసినప్పుడు ఫస్ట్ మీకు లాంగ్వేజ్ బాగా అలవాటు అవ్వాలి. సో అది లాంగ్వేజ్ మీకు రావాలి. రెండోది, నెక్స్ట్ టైం నుంచి సబ్ టైటిల్స్ కూడా ఉండేలాగా వేపిస్తాము. సో దట్ మీకు స్పెల్లింగ్స్ కానీ ఎట్లా ప్రొనౌన్సియేషన్ రావాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అనేది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, చాలా వరకు ఈ మూవీస్లో లైఫ్ లెసన్స్ కానీ లెర్నింగ్స్ చాలా ఉంటాయి. సో మీరు మూవీ చూసి అక్కడితో మర్చిపోవటం కాకుండా మూవీ అయిపోయిన తర్వాత మీకేం అర్థమైంది, మీరేం నేర్చుకున్నారు, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడానికి కూడా ఒక సెషన్ లాగా ఏర్పాటు చేయమని కూడా నేను ప్రిన్సిపల్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. సో మీ మూవీ నుంచి మీకు గుడ్ పాయింట్స్ ఏమి నచ్చాయి, ఏ ఆస్పెక్ట్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వారు, ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడానికి దిస్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్. సో మూవీస్ మీరు జస్ట్ మూవీ ఎంజాయ్మెంట్ కోసమనే కాకుండా దాని నుంచి ఒక మంచి మెసేజ్ కానీ మోటివేషనల్ ఆస్పెక్ట్ కానీ మీరు కూడా నేర్చుకోవాలి అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఈ మొత్తం ఎక్విప్మెంట్ ఇదంతా కూడా మనం CSR ఫండ్స్ నుంచి, కంపెనీస్ నుంచి ఇది స్పాన్సర్ చేయించాము. సో వీ హోప్ దట్ ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు కూడా చాలా లబ్ధి పొందుతారు అండ్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ మీరు కూడా మంచి సజెషన్స్ ఏమైనా మీకు తెలిసి మీరు అవి చూడాలనుకుంటే కూడా మీరు ప్రిన్సిపల్ గారికి చెప్పండి, మా నోటీస్కి తీసుకొస్తారు, అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది. దిస్ ఇస్ టు ఆల్ ద ఫ్యాకల్టీ ఆల్సో. ఇది ఇంగ్లీష్ మూవీస్ అనే కాదు, మనకి అప్పుడప్పుడు హిందీ కానీ తెలుగు కానీ చాలా మంచి మూవీస్ ఉంటాయి, ఇన్స్పిరేషనల్ మూవీస్ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా నెక్స్ట్ టైం వీ షుడ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎంటైర్ కరిక్యులం. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ చలి ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. ఐ థింక్ ఇంకా క్లోజ్ చేసేసేయండి ఆఫ్టర్ దిస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సంగారెడ్డి జిల్లా రహదారి భద్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, పాంప్లెట్స్ ను కలెక్టర్ విడుదల చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాంటి ఎన్నో మేజర్ యాక్సిడెంట్స్ అనేవి మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి మెయిన్ గా ఉద్దేశం ఏంటంటే మనకు రోడ్ సేఫ్టీ నాలెడ్జ్ అనేది లేకపోవడం. సో ఈ నాలెడ్జ్ అనేది మనకు మెయిన్ గా ఉండి ఈ అవేర్నెస్ మనకు తెలిసి ఉంటే మనం ఎన్నో యాక్సిడెంట్స్ మనం తగ్గించవచ్చు. సో ఈ మెయిన్ గా మేము ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. ఈ సమాజంలో మేము మెయిన్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ 5 రోజు మేము స్టార్ట్ చేస్తున్నాం. దీని విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఒక ప్లెడ్జ్ తీసుకుంటున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాము దట్ మనము
ట్రాఫిక్ రూల్స్ మనం ఫాలో అవుతామని చెప్పేసి మనము మీరు ఇప్పుడు మైనర్స్, మీరు మీ పేరెంట్స్ కు చెప్పాలి. మీరు పెద్ద అయిన తర్వాత 18 ఇయర్స్ తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ నడుపుతారు. పాదచారుల్లో కూడా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మనము ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం కోసము మనము ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా అందరినీ నేను కోరుతున్నాను. 26. I pledge that I will pay attention to all road safety related matters before driving under. I will ensure my own safety and also towards road safety and inspire others to be educated and aware. I will always help individuals affected by accidents on the road and continually contribute and safe road culture. Thank you. రామగిరి మండలం సెంటనరీ కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ కి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాన్ని బీజేపీ మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అదనపు గదుల నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఏపీ ప్రభుత్వం 35,19,00,000 ప్రత్యేకంగా మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్. పవన్ కళ్యాణ్ జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. మరి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ పాలాభిషేకం యొక్క ఉద్దేశం ఏంటిదంటే మరి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టు ఆంజనేయుని గుడికి అక్కడ ఉన్న ఏపీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండగట్టు అభివృద్ధికి 35,19,00,000 రూపాయలు కేటాయించడాన్ని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ దేవాలయాలను పట్టించుకోకపోతే మరి సనాతన దర్శకుడు ఈ ఇండియాలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పుట్టిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చిన సందర్భంగా ఈ కొండగట్టు పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ దేవాలయానికి లక్షల భక్తులు వస్తే వారికి కనీస సౌకర్యం లేదు అని అతను ఆలోచన చేసి ఇక్కడి నుంచే ఆయన వారాహి వామనాన్ని కూడా పూజ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామిని మర్చిపోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35,19,00,000 రూపాయలు కేటాయించేదాన్ని ఇవాళ మేము గర్వంగా హర్షిస్తున్నాం. ఇప్పటికైనా ఉన్న ఇక్కడ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు హిందుత్వాన్ని మర్చి కేవలం సెక్యులరిజం అని హిందువులని అణగదొక్కుతున్నారు. మరి ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే మరి మన తెలంగాణ ప్రాంతం అంతా హిందూ దేవాలయాలుగా విలువని మరి ఏదైతే 3వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో అందరూ హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. సరస్వతి విద్యాపీఠం తెలంగాణ వారి సౌజన్యంతో సరస్వతి శిశు మందిర్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల వారి ఆధ్వర్యంలో వాడవాడలో స్త్రీలకు సప్తశక్తి సంఘం గురించి RSS 100 రోజులు పూర్తయిన సందర్భంగా హిందూ మహిళలను జాగృతం చేసి స్త్రీలలో 7 రకాల శక్తులు దాగి ఉంటాయని ఈ 7 రకాల శక్తులు స్త్రీలలో ఉన్నాయని స్త్రీలను సమావేశపరిచి సప్తశక్తి సంఘం గురించి తెలియపరచడం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని సరస్వతి శిశు మందిర్ కరెస్పాండెంట్ జయశ్రీ అన్నారు.
ఘనంగానే మాకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ టెంపుల్ ని ఇచ్చినందుకు మేడం గారికి కృతజ్ఞత జరుపుకుంటున్నాము. శక్తి ఉంది, మీరు విజృంభిస్తేనే మనం ముందుకు పోగలుగుతామని చెప్పడానికే. కుటుంబంలో ఎట్లా ఒకటి భజన్, భాష, భోజన్, భ్రమణ్ మరియు వేషం అంటే ఏంటి? భజన్ మన పిల్లలను వారానికి ఒక్కసారైనా భజన తీసుకెళ్ళాలి. భాష మన భాషను మన ఇంట్లోనే తెలియజేయాలి, ఎలా పలకాలి, ఎలా వస్తే తెలుస్తుంది. వేషం వేషం అంటే మన జనరేషన్ ఎట్లా వస్తున్నాయి, షార్ట్లు వేస్తున్నారు, అలాంటివి వేయొద్దు. పిల్లలకి నేర్పాలి, ఇలా వేసుకోకూడదమ్మా, ఆడపిల్లలు ఎలా ఉండాలన్నా అలా ఉండాలి, బాయ్స్ ఎలా ఉండాలన్నా వాళ్ళకి నేర్పాలి. ఒక స్త్రీని చూస్తే వాళ్ళ లోపల వాళ్ళ చెల్లెలు అక్క కనిపించాలి, కానీ వేరే విధంగా ఉండాలన్నా వీళ్ళు నీవు మీ సోదరిగా భావించాలని మనం ముందు నుంచే నేర్పాలి. భ్రమణ్ మన సంవత్సరంలో ఒక్కసారైనా ఒక గుడికి తీసుకెళ్ళాలి, మన కుటుంబంతో అందరు కలిసి పోవాలి. ఇది టెంపుల్, ఇది పలానా రాజు కట్టించాడు, దాని చరిత్రను తెలియజేయాలి. దీనివల్ల పిల్లలకు తెలుసు. ఏదో ఇప్పుడు ఏమైతే విహారయాత్ర, ఎక్కడ హైదరాబాద్ పోతున్నాం, రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాం, అక్కడ ఏమీ లేదమ్మా, వెయిలు పెట్టిస్తున్నాం పిల్లలకు. దయచేసి అలా చేయడం, ఒక మంచి ప్లేస్ తీసుకెళ్ళండి, ఆ ప్లేస్ యొక్క ఘనత తెలియజేయండి, ఆనాటి మన రాజులు చేసిన చరిత్రను తెలియజేయండి. దీనివల్ల మన పిల్లల లోపల ఉత్సాహం వస్తుంది. ఓహో అలా నాడు అలా ఉండేదా, నేను ఎందుకు కాకూడదు అనేది వాళ్ళలో ధైర్యం ఇచ్చాను. ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం, ఝాన్సీ రాణిని చూస్తున్నాము, రుద్రమాదేవి గురించి తెలియజేస్తున్నాము, ఇప్పుడు చెన్నమ్మ అంటున్నాం, చాకలి ఐలమ్మని వీళ్ళందరినీ ఎందుకు తీసుకొస్తున్నాం? ఆనాడే వాళ్ళ లోపల ఒక ధైర్య సాహసాలు ఉన్నాయి. చాకలి ఐలమ్మ తన భూమి కోసం వస్తే బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టింది. నా భూమి నా సొంతం, నీకెందుకు ఇవ్వాలని, అలాంటి ధైర్యం మనలో లేదా? మన ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. స్త్రీలలో సప్త శక్తులు నేను మా మాత ఇంతకుముందే తెలియజేశాను. ఈ సప్త శక్తులు ప్రతి ఒక్కరి లోపల ఉంటాయి, ఏ ఒక్కరు తక్కువ ఎక్కువ కాదు, అందరి లోపల ఉంటాయి. చదువుకోవాలి. ఇప్పటి వాళ్ళైతే మహిళలు అయిపోయింది, విద్యార్థులు ఏం చేయాలి, చదివి పెద్దగా అయ్యి మీ లోపల కూడా ఒక శక్తి ఉంది నిరూపించాలి, తల్లిదండ్రుల పేరు తేవాలనేదే ఈ యొక్క సప్త శక్తుల సంగమం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం పొగమంచు కమ్ముకుంది. దీనితో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని, పొగమంచును పక్కన ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేదని, వాహనాలను అప్రమత్తంగా నడపాలని ఉదయం 9:30 గంటల సమయం కూడా ఈ పొగమంచు ఉందని ఈ సందర్భంగా మండల అధికారులు తెలిపారు. ఫోన్ వాళ్ళకి ఇచ్చిందా? ఫోన్ పెట్టిండా నీకు ఇచ్చింది? గోదావరికని మార్కండేయ కాలనీలో కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గర్రేపల్లి నుంచి కాటారం వరకు వివిధ కళా విభాగాలకు చెందిన కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కళారంగంలోని 24 విభాగాలకు గౌరవం కల్పిస్తూ ప్రతి కళాకారుడికి భరోసా ఇవ్వడమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు. సినిమా, షార్ట్ ఫిలిం, డిజిటల్ మీడియా రంగాల కళాకారులను ఒకే వేదికపైకి ఏకం చేయడమే ఉద్దేశమన్నారు.
కళాకారుల సంక్షేమం భద్రతా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని శిక్షణ శిబిరాలు వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో దామెరి శంకర్, దయానంద్ గాంధీ, కొమ్మ కుమార్, అశోక్ వేముల, శ్రీకాంత్ యాదవ్, శ్రీలత, గీత, కంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆ సంఘాలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ప్రెసిడెంట్ పదవి కోసం, సెక్రటరీ పదవి కోసం ముష్టి యుద్ధం అన్నట్టు ఒక మాట చెప్పాలంటే. మరి ఇది వాట్సాప్లలో బాగా గొడవ పడడం, ఇట్లా చేయడం జరిగేది. మా బ్యాడ్ లక్ ఏంటంటే మమ్మల్ని వేదికగా చేసుకొని గోదావరికాని కేంద్రంగా కొంతమంది సోకాళ్ళోళ్ళు యూనియన్ను చేసుకోవాలని ముందుకు రావడం, తర్వాత మనం పక్కకు దొప్పడం, అంటే కరివేపాకులో అయిన వాస్తవాన్ని కూడా అట్లా కూడా ఉన్నది. ఆ వ్యవహారం వచ్చాక ఈ మధ్య రీసెంట్ కూడా ఒక సంఘం వచ్చింది. ఆ సంఘంలో మేము కీలక పాత్ర వహించి మేము వార్నింగ్ కూడా ఇచ్చినాం. చాలా సంఘాలు వచ్చినాయి, చాలా సంఘాలు పోయినాయి, జాగ్రత్త మేము డిక్లేర్ చేయడం జరిగింది. అయితే అందులో గ్రూప్లా మమ్మల్ని యాడ్ చేసి జీవితం మీద వెనక్కి కలిగింది. ఎందుకంటే ఆ గ్రూప్ పరిస్థితి ఉండే. సరే ఇక స్వచ్ఛందంగా మేము బయటకు వచ్చేసినాం అందరం, అంటే ఆ గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినాం. అంటే అసలు విషయం ఎందుకు చెప్తున్నా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మాకెందుకు బాగా ఆవేదన అనిపించింది, బాధ అనిపించింది. అని ఏంటి కళాకారుల సంఘాలు, కళాకారులు అంటే సమాజాన్ని చైతన్యపరచాలి, కళాకారులు అంటే సమాజం ఆలోచింపజేయాలి, కళాకారులు అంటే ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమం కూడా ఇతర అంటారు. అంటే చాలా ఉత్తేజమైనటువంటి వాతావరణం కల్పించేది కళాకారులు. మాకు బాగా బాధ అనిపించింది. అరే కళాకారుల సంక్షేమం కోసం పాటుపడరు ఏంది అనే ఉద్దేశంతో మేము శంకర్ అన్న, మేము ఉపేందర్ అన్న, అమరేందర్ సార్ బాగా సమాలోచన చేసినాం. మొన్న రీసెంట్గా జరిగిన తర్వాత మాకు తెలిసి అయితే ఒక డజన్ సంఘాలు మా ముందర వచ్చిన పేరు. మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కళాకారులు కొంచెం చాలామంది మా మీద నమ్మకంతో వచ్చారు. పాపం వాళ్ళకి తెలుసు వాళ్ళప్పుడు చూసి కొట్లాడుకుంటారు వీళ్ళు అని అనుకున్న వాళ్ళు కూడా మనం చూసారు, వీళ్ళు ఉన్నారు కదా అని అట్లా ఉండే, మా మీద నమ్మకంతో ఉండే. మరి దాంతో మాకు బాగా ఒకలాంటి ఆలోచన వచ్చింది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది సమాలోచన చేసి ఒక సమర్థుని ఎంచుకున్నాం. ఆ సమర్థుడు ఎవరంటే వేముల అశోక్. వేముల అశోక్ ద్వారా ఇది జరుగుతుంది. ఎందుకంటే కేవలం కళాకారుల సంఘాలు కళాకారునిగానే కాదు, ఆయన ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ రాజకీయ పార్టీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే న్యూ ఇండియా పార్టీ అనేది వీళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. ఒక పాలసీ ఉంది కాబట్టి ఇట్లా అని మేము పిలిచినాం. పిలిచి అశోక్ చెప్పడం జరిగింది ఒక టైంలో. ఆయన ససమీరు ఒప్పుకోలేదు, ఎందుకంటే మీరు తప్పకుండా ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏదన్నా కొన్ని అనుకున్నాం, ఈ సంఘం ఏర్పడాలంటే తొందరపడద్దు, వాట్సాప్ గ్రూప్ పెట్టద్దు, ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ అస్సలు పెట్టద్దు. మళ్ళీ మేము సభ్యులను మనం ఎంచుకోవాలి, ఇన్వైట్ మెంబర్షిప్ ఇవ్వాలి. అది ఎవరితో వచ్చి, ఎందుకంటే ఒక్క దాంట్లో నటించి నాలాంటి వాళ్ళు, ఒక్క దాంట్లో నటించి నాలో చేయనోడు కాదు. అక్కడ కొంత అనుభవం, కొంత నిబద్ధత, కొంత క్రమశిక్షణ ఉండాలనేటువంటి ఆలోచనతో అశోక్ను చెప్పగానే అశోక్ ఒక మంచి వాస్తవానికి మేము ఇట్లా దీనికి ఒక థీమ్ పెడుతున్నాం, ఇది కళాకారుల ఇయర్, ఆర్టిస్ట్ ఇయర్. ఇది 2026 మన గోదావరి చిన్న ఫోటో తీసుకో అందరూ కన్వీనర్ సార్ కన్వీనర్ అండి. ఇప్పుడు ఇందులో కొంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు కొంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, మిగిలిన కొంచెం జూనియర్ అలాంటి వాళ్ళందరూ కో కన్వీనర్స్ ఉన్నారు. ఇది కంప్లీట్ బాడీ కాదు, కంప్లీట్ ఇంకా సంఘం ఏర్పడలేదు. ఈ కో కన్వీనర్స్ ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి ఆర్టిస్టులను ఫిల్టర్ చేసి. నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 గాను. ఈ సాయంకాల సమయంలో మేము పిలవగానే మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి పెద్దలకు, గురువులకు, ప్రొడ్యూసర్స్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ప్రెస్ మీడియాకి, తర్వాత మా తోటి మహిళ గీత గారికి, గాంధీ సార్ గారికి, దామశంకర్ సార్ గారికి, ఉపేందర్ గారికి, ఆంజనేయ సార్ గారికి, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్దలందరికీ కూడా, అశోక్ గారికి, గౌరవనీయులు పెద్దలందరికీ కూడా, చెప్పన్ కుమార్ గారికి, సార్ అందరికీ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులు ఉంటున్నారు,
ప్రతి ప్రాంతం నుంచి లాస్ట్కు గ్రామాల నుంచి కూడా కళాకారులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే స్పెషల్ ఐడెంటిటీ అనేది లేదు, వాళ్ళకు గుర్తింపు లేదు. అంటే బెస్ట్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది పెద్దలు చెప్పినట్టు వాళ్ళకు ఒక ప్రాపర్ ఐడెంటిటీ లేక, వాళ్ళకు గుర్తింపు రాక, వాళ్ళు టాలెంట్ని వాళ్ళు రైట్ టైంలో ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి ఉంది. అందువల్ల ఈ టాలెంట్ని ఎక్కడ ప్రూవ్ చేసుకోగలుగుతారు అంటే వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ అడ్రస్, అంటే అదే ఒక సంఘము, ప్లాట్ఫామ్, ఒక వేదిక. ఇప్పుడు ఒక మనం బస్సు ఎక్కాలంటే ఎక్కడ పడితే అక్కడ ఆగది. ఇప్పుడు నేను మార్కండే కాలనీ అక్కడ దుర్గనాథ్ బోర్డు కాడికి బస్సు రాదు. నేను బస్సు ఎక్కాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి, నేను కరీంనగర్ బస్సు ఎక్కాలంటే కరీంనగర్ బోర్డింగ్ కాడనే ఉండాలి. అదేవిధంగా ఈ సంఘం అనేది కూడా అట్లాంటి ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. ఆర్టిస్టులు అందరూ కూడా వారి ఏదైతే వాళ్ళ జీవితంలో ఏదైతే పోషించాలనుకుంటున్నారో, అంటే వృత్తిపరంగా కానివ్వండి, అంటే కొంతమందికి ఇది వృత్తిగా ఉంది, కొంతమందికి ప్రవృత్తిగా ఉంది. ఏదైనప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో డిజైన్ చేసుకోవాలి అని అన్నప్పుడు వాళ్ళకు ఒక ప్రాపర్ వేదిక ఉండాలి. అదే ఈ యొక్క కళారంగం. ఈ కళారంగంలో ఇది ఒక ప్లాట్ఫామ్ సంఘం అన్నమాట. కానీ ఈ సంఘాన్ని చాలామంది క్రియేట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళ విధానాలు కానివ్వండి, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ నిర్ణయాలు అనేటివి పోషించలేకపోతున్నారు. అంటే కరెక్ట్గా సమాజంలో వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఏంటంటే వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత ఆలోచనలను ఆ సంఘం మీద రుద్దడం, పోస్టుల వ్యామోహంతో కొంతమంది వస్తారు. కొంతమంది ఈ సంఘంతో ఇతరులను ఇబ్బందుల పాలు చేసేసి వాళ్ళేదో ఆర్థిక లాభార్జనలు పొందాలనుకొని వస్తారు. ఇంకొంతమంది ఏంటంటే అక్కడ ఆర్టిస్టుగా వాళ్ళు డెవలప్ అవ్వడం కన్నా కూడా ఆ సంఘంలో నలిగిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది ఆర్టిస్ట్కు కలగొద్దు. సపోజ్ ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఈ గ్రూపులలో డిస్టర్బెన్స్ చేసుకుంటున్నారు. ఏదైనా ఒక ఆర్టిస్ట్కి మెన్ కానీ ఉమెన్ కానీ ఏదైనా ఒక ఆర్టిస్ట్కి ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అయినప్పుడు ఏంటంటే ఓపెన్గా గ్రూపులలో పెట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరి వ్యక్తిగతం అనేది అయినా కూడా చాలా సెన్సిటివ్, ఒక గాజు అద్దం లాంటిది. అది మెన్కైనా లేడీకైనా. కానీ ఏంటంటే దాన్ని ఓపెన్గా తీసుకొచ్చేసి, అంటే ఇరుగురు మధ్య జరిగిన సిచ్యువేషన్ అంటే ఏంటన్నది తెలియదు ఎవరికి. కాబట్టి ఒక పర్సన్ రెస్పాండ్ అయిపోయి గ్రూపులలో అన్నిట్లో పెట్టేస్తారు, స్టేట్ వైడ్గా పెట్టేస్తున్నారు. అంటే విషయం చిన్నదైనా కూడా అది ఓపెన్గా పెట్టేసరికి ఏంటంటే మనం రిసీవ్ చేసుకున్న వాళ్ళని దాన్ని పెద్దగా ఆలోచించుకొని దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడడం వల్ల ఏమవుతుందంటే చిన్న డ్యామేజ్ అనేది పెద్దగా అయిపోయి అది ఒక సంఘము, కుటుంబాలను డ్యామేజ్ చేసి, అంటే ఒక ఆర్టిస్ట్ అనేది లాస్ట్కు ఆ సమస్య అనేది గ్రూప్లో పెట్టడం వల్ల తను మళ్ళీ ఒకసారి కళారంగం సైడ్ చూడకుండా నిర్బంధించే పరిస్థితికి వస్తుంది ఫ్యామిలీలో. అంటే ఫస్ట్ పెట్టుకోవడం అని అట్లా కాదు, అట్లా పెట్టద్దు. ఒక సంఘం ఉంటుంది, దాంట్లో పెద్దలు ఉంటారు, దాన్ని డిసైడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ యొక్క సమస్యను ఏంటి, ప్రాబ్లం ఏంటిది అనేసి దాన్ని అందరూ కూడా నిపుణులు దాన్ని ఆలోచించి దానికి ఏదో ఒక నిర్ణయం అనేది చేస్తారు. అట్లాంటి మనం చేసుకోవాలి. కానీ ఓపెన్గా గ్రూప్లలో షేర్ చేసుకోవడం, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు కొంతమంది సపోర్ట్ చేయడము, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కొన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్టిస్టుల మధ్యలో ఐక్యత దెబ్బతింటుంది. వాళ్ళ మోటో అనేది పక్కకు పోయి ఏంటంటే వ్యక్తిగత ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఒత్తిడి వస్తుంది. అట్లాంటివి జరగొద్దు. ఇప్పుడు పెద్దలు అందరూ చాలామంది చెప్పారు వాళ్ళ నిర్ణయాలు కానివ్వండి. ఇప్పుడు ఒక కళాకారుని యొక్క ఐడియా అనేది ప్రాపర్గా ఉంటే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ చార్ట్ అనేది ప్రాపర్గా ఉంటే, మనం కళాకారుల కోసం దూరం వెళ్ళి నోన్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని రాకుండా లోకల్లో ఉన్న కళాకారుని కూడా మనం పికప్, అంటే రైట్ టైంలో మనం పికౌట్ చేసుకునే పరిస్థితి ఉంటుందని కొంతమంది పెద్దలు చెప్పినట్టు ఇట్లాంటి మంచి మంచి సలహాలు, సూచనలు అన్నీ కూడా తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడానికి ముందుకు వెళ్తాము ఈ కళాతోరణం ద్వారా. కళాతోరణం అనే పేరు కూడా చాలా మంచి పేరు డిసైడ్ చేసి పెద్దలు, మా అశోక్ గారు సార్. అంటే ఏంటంటే కలమ్మ తల్లి గుడి, కలమ్మ తల్లి లోపల ఉంటుంది గుడిలో. ఆ పెద్ద దర్వాజా అయితే ఏదైతే ఉంటుందో దానికి 24 ఆకులతోటి ఒక తోరణం ఉంటుంది. అదే 24 క్రాప్స్. అంటే ఒక కలమ్మ తల్లి మెయిన్ గోపురానికి ఉండేటువంటి తోరణమే ఈ కళాతోరణం. ఈ తోరణం అనేది దీని ముఖ్య ఉద్దేశము. కావా అంటే జపాన్ భాషలో పెద్దలు చెప్పినట్టు అదొక ప్రవహించే నది. అంటే ఎక్కడా కూడా నిరంతరం కూడా ఎక్కడ ఆగకుండా ఏ సమస్యనైనా కూడా దాన్ని పూరించుకుంటూ, సక్రమంగా పూరించుకుంటూ, దాన్ని అడుగుదొడుకులు తట్టుకుంటూ ముందుకు పోయేదే ఈ యొక్క నిర్వచనం, కావా నిర్వచనము. ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ ఒక ఆర్టిస్ట్ అంటే బేసికల్లీ అందరూ కూడా ఆర్టిస్టులు
ఆర్థికంగా వెనుకబడి ఉంటారు బేసికల్లీ. ఎందుకంటే ఇందులో మనకు సరిపడేంత వేతనాలు రావు. కళ మీద అభిమానం పట్ల ఉండే చాలామంది ఈ వృత్తిని ఎంచుకుంటారు. కొంతమంది అంటే దీంట్లో ఇన్కమ్ అనేది నిత్యావసరాలకు సరిపడేంత ఇన్కమ్ లేదని తెలిసినా కూడా ఈ కళారంగాన్ని ఎంచుకుంటారు. అందువల్ల ఏమైందంటే వాళ్ళ కుటుంబంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రక్ అయిపోతారు అక్కడ. అట్లాంటి ఫ్యామిలీని కూడా మన సంఘం అనేది ఏం చేస్తుందంటే తలా ₹1 వేసుకున్నా కూడా వాళ్ళకు ఒక ₹100 అవుతాయి. ఆ ₹100 అనేది వాళ్ళకొక మెడికల్కో లేక వాళ్ళకి ఆధారంగానో పనికొస్తాయి. ఇట్లా మనము ఎన్నో అంశాల మీద కూడా మనము ఒక సిచ్యువేషన్ని మన దగ్గరకు వచ్చిందంటే దాన్ని డిసైడ్ చేసి నిపుణులందరూ కూడా దాన్ని సక్రమంగా దాన్ని డిజైన్ చేసి దాన్ని నిర్దేశించి ఆ యొక్క కళాకారునికి మంచి జరిగే విధంగా ఈ సంఘం అనేది పాటుపడుతుందని, అట్లానే ముందుకు పోవాలని ఉద్దేశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీలత. యాక్చువల్లీ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవడం మర్చిపోయినా ప్లీజ్. అయితే నా పేరు శ్రీలత. నేను ఎక్సైజ్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఫోక్ డ్యాన్సర్ని. మా గురువు గారు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అంటే ఫోక్లోకి రమ్మని, యాక్టింగ్ ఫీల్డ్లోకి రమ్మని దామర్ శంకర్ గారు బాగా ఫోర్స్ చేశారు. కానీ చిన్నప్పుడు భయపడేది, ఎందుకంటే ఇప్పుడున్నంత ఫ్రీడము నేను నా చైల్డ్హుడ్లో లేదు. నన్ను ఎంకరేజ్ చేయలేదు మా పేరెంట్స్. తర్వాత బతుకుదేరు కోసము నేను ఈ జాబ్ కొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకంటూ సెల్ఫ్గా ఒక డెసిషన్ చేసుకునే స్టేజ్కి నేను వచ్చిన కాబట్టి ఇప్పుడు నేను నా ఆలోచనలను ఇప్పుడు సార్ చెప్పినట్టు చిమ్ము రీఛార్జ్ చేయమని ఎప్పుడు అంటారు కదా మైండ్, అట్లా నాకు కూడా అనిపించింది. నేను మళ్ళీ ఇందులోకి వచ్చిన తర్వాత మా స్టడీ పరంగా గాంధీ సార్ కూడా నాకు గురువులు. సార్ కూడా యొక్క ఆలోచనలు మంచి సలహాలతోటి కూడా మేము ముందుకు నడుస్తూ ఉంటాము. ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా సలహాలు తీసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరి సహకారం, ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ ప్రతి ఒక్కరి సహకారం వల్లనే నేను ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నా, యాక్టింగ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ. ఈ యొక్క కార్యక్రమాన్ని కేక్తో ప్రారంభించుదాం కట్ చేసి. Hello folks, let's throw off the old year and bring in the new year. Here we go, yeah! మా అశోకాన్న మేము అనుకున్నాం, మా పెద్దలు అందరు కలిసి మాకు సపోర్ట్ చేశారు. దీని నిర్ణయమే ఈ కళాతోరణం. అంటే మన ఇంటి ముంగట కట్టుకున్నటువంటి పచ్చ తోరణానికి ఎంత విలువ ఉందో ఈ కళాతోరణానికి అంత విలువ ఉంటుంది. కళాతోరణం యొక్క లక్షణాలు ఏంటంటే మన పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు అవకాశం ఇవ్వడం, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ ఇంకా సాంకేతిక నిపుణులు అంటే ఈ ప్రొడ్యూసర్ కెమెరామెన్స్ ఎడిటింగ్ చేసే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది మా ఉద్దేశం అండి. దీనికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అయితే అది కొంత కష్టతరమైనప్పటికీ సమిష్టిగా కృషి చేస్తున్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. మరి ఈ కార్యక్రమం అది ముందు సజావుగా సాగడానికి ఎలా చేస్తే బాగుంటుందో అనేది మరి మనకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. సరే, ఏదేమైనా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలి, మన ముందుకు వెళ్ళాలి. పెద్దపల్లి జిల్లా ఖ్యాతి నలుదిశలా ఇనుమడింపజేసేందుకు అందరూ ప్రయత్నిస్తారని మరి ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అకుంఠిత దీక్షతో ముందుకు సాగితే తప్పకుండా అది దిగ్విజయం సాధిస్తుందని భావిస్తూ మరి ఈ విషయంలో మరొకసారి అశోకును అభినందిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, అలాగే వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సహకారాలు ఉంటే తప్పకుండా మన జిల్లా ఖ్యాతి నలుదిశలా ఇనవడింపజేయగలదనే చాలా మంచి గొప్ప మాట. ఒక వ్యక్తి యొక్క ప్రొఫైల్ తెలవాలి అంటే అది చాలా ముఖ్యం. వెబ్సైట్ ముఖ్యం. వెబ్సైట్ అనేది మనం కొట్టగానే రావాలి. ఇప్పుడు నా గురించి తెలియాలి, అది వస్తే ఎవరైనా ముందుకు రావడానికి వీలు. చాలామంది అట్లనే ముందుకు వెళ్తూ ఉంటారు, అలా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అన్నది. అట్లాంటి వెబ్సైట్ కళాతోరణానికి తయారు చేసి గట్టిగా ఇవ్వాలని విజయాన్ని కోరుతుంది.
ఇప్పుడు కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక మంచి పేరును అశోక్ సార్ ప్రపోజ్ చేశాడు. చాలా బాగుంది అశోక్ సార్, చాలా చాలా థ్యాంక్ యూ. అది మనకు చాలా యాప్ట్ అయ్యేది, అంటే మనకు సరిపోయే మంచి ఒక నేమ్ అయితే సార్ సజెస్ట్ చేశారు. అండ్ ఇందాక ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంతో పాటు డిసెంబర్ మాసంలో 90% ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. నూతన సంవత్సర సందర్భంగా ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పెషల్ మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాకు డిసెంబర్ మాసంలో 4,04,000 గాను 3,62,000 టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగిందని, అలాగే వార్షిక లక్ష్యం 33 లక్షలకు గాను 29 లక్షల టన్నులను సాధించడం జరిగిందని వెల్లడించారు. అందులో సింగరేణి ఏం చేస్తుంది, మన సింగరేణి ఎంప్లాయీస్ ఎట్లా ప్రైవేట్ దాంతో ఎంఓయూ కదా, ఎట్లా పేమెంట్ ఎట్లా అనేది మళ్ళీ మీకు అందులో వాట్సాప్ గ్రూప్ లో ఎగ్జాక్ట్ టైం ఉందని ఇంపార్టెంట్ 3 వర్క్ ఎస్టిపి కానీ మీరు లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ వాళ్ళు ఎంత ముందు వదిలే వాళ్ళకి పిలిచిపెట్టింగ్ ఉన్నాయా లేకపోతే వాళ్ళకు? అందరికీ నమస్తే. సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 51 లక్షల టన్నులకు గాను 43.9 లక్షలతోని సాధించి 85% ఉంది. అట్లనే ఆర్జీవన్ ఏరియా ఈ సంవత్సరం 33 లక్షలకు గాను 29.6 లక్షలతో 90% ఉంది. ఈ విధంగా ఇటు OC5 ఏదైతే ఉందో అది 101%తో ఉంది ఆర్జీవన్ ఏరియాలో ఉన్నది. ఈ యొక్క లక్ష్యాల సాధనకు ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరూ కలిసి సమిష్టి సహాయ సహకారాలు అందించడము, సమిష్టిగా పనిచేయడము, అటు పట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉంది. అలానే సింగరేణి కాలరీస్ ఏదైతే ఉందో ఈ ప్రజల ఉద్యోగుల సంక్షేమము, చుట్టుపక్కల ప్రాంతాల సంక్షేమం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అందులో గోదావరి ఖనిలో ఆర్జీవన్ ఏరియాలో మన క్యాత్ ల్యాబ్ అని సుమారు 40 కోట్లతోని గుండె జబ్బులకు సంబంధించిన హాస్పిటల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ అవార్డు అవ్వడం జరిగింది. దాన్ని వారు వచ్చి పరిశీలించుకొని 2.5-3 నెలల్లో దాన్ని చేయబోతున్నారు. ఇదిగాక ఈ ప్రాంతంలో జరిగే సమ్మక్క సార్లక జాతర కోసము ఈ నెలాఖరులో జరగబోయేదానికి సుమారు 3 కోట్లతోని పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఇదిగాక ఒక 350 క్వార్టర్లు శాంక్షన్ అయినాయి, వాటిని త్వరలోనే కట్టడం జరుగుతుంది. ఇదిగాక మంచినీటి సదుపాయం కోసము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ది అది చివరి దశలో ఉన్నాయి. మురుగునీటి శుద్ధి యొక్క దాన్ని కూడా 17 కోట్లతో అది కూడా చివరి దశలో ఉన్నాయి. ఇదిగాక రోడ్ల నిర్మాణము చురుకుగా నడుస్తున్నది. ఈ విధంగా సింగరేణి కాలరీస్ ఉత్పాదకత మాత్రమే కాకుండా ఇటు రక్షణ పరంగా, సంక్షేమం పరంగా, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సంక్షేమం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా ఉండడానికి తన ప్రయత్నం తను చేస్తుంది. థ్యాంక్ యూ. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కోరుకున్నారు. నూతన సంవత్సర సందర్భంగా రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్లో ఆ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉల్లంగుల రమేష్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు నూతన సంవత్సర వేడుకలు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి డివిజన్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మా నువ్వు పెద్ద ముక్క తీసుకో. ఆ పేపర్ ప్లేట్స్ ఏమన్నా ఇగో పేపర్ ప్లేట్స్ అమ్మ అందరు పేపర్ ప్లేట్స్ అమ్మ హ్యాపీ న్యూ ఇయర్.
ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ రామ్నగర్ అంటే నాకు సొంత కుటుంబం లాగా. ఇక్కడ ఉన్న మా పెద్దమ్మ ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా నేను వస్తే నువ్వు బాధపడద్దు, ఈసారి మొత్తం అందరం ఒక్కటయ్యి నిన్ను గెలిపిస్తామని ఆ రోజు నన్ను ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళు రాజ్ ఠాకూర్ కుటుంబం ఏదైతే ఉందో పెద్దమ్మ కూడా అదే విధంగా మాట ఇచ్చింది. ఈరోజు నాకు సంతోషం. మా తమ్ముడు రమేష్ అనే డివిజన్ ఇది కాబట్టి ఎంతో మీకు చాలా మందికి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఏమన్నా పనులు కాని పక్షాన అన్నకి చెప్తే వెంటనే డ్రైనేజ్ది కూడా రాజ్ ఠాకూర్ అనే వరకు తెచ్చిండ్రు. రాజ్ ఠాకూర్ గారికి చెప్పగానే వెంటనే చేయడం జరిగింది. అదే విధంగా ఆ దేవుడు ఈ కుటుంబాలపై సుఖ సంతోషాలు ఉండాలని కొత్త సంవత్సరం అందరి జీవితంలో కొత్తతనం దేవాలి. వాళ్ళన్న చేసే అభివృద్ధికి జాబులు ఏవైతే 3 to 800 ఫ్యాక్టరీ వాళ్ళన్న తెచ్చిండో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిడ్డలు ఆ జాబులు వెళ్ళాలి. మనకి 230 crores స్కూళ్ళు ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరూ స్కూళ్ళకి వెళ్ళాలి. అందరు సంతోషంగా ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. రామకుండంలో అయ్యప్ప రథయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ రథయాత్రతో రామకుండం పూరవీధులన్నీ శరణఘోషతో మారుమోగాయి. రామకుండంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం సాయంకాలం అయ్యప్ప స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. రథయాత్ర సందర్భంగా ఆలయ అర్చకులు కమ్మల చంద్రశేఖర్ శర్మ, గురుస్వామి గోపగొండి రాములు గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఏం చేయాలి ఇవన్నీ ఏర్పడతాను తీసేయండి. ఏదో ఒక క్లాస్ చేస్తాను అక్కడ కన్య సాయం చూసి కట్టు ఎవరికైనా కన్య సాయం ఒకటి పేరు మీరు ఒకసారి నువ్వు స్టార్ట్ చేస్తే అమ్మ స్టార్ట్ అయితే అయ్యగారు ఎదురాలి కొద్దిగా ఒక
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.